ఈ నెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓటర్లను కోరారు. మంగళవారం మంచిర్యాల వచ్చిన సందర్భంగా బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పార్టీలని ఆరోపించారు. కేసీఆర్ నైజం 9.5 ఏండ్లలో బయటపడితే రేవంత్ రెడ్డి పాలన తీరు అధ్వానంగా ఉందని 9 నెలల్లోనే వెలుగులోకి వచ్చిందని అన్నారు. రెండు పార్టీల తీరు గమనించిన ప్రజలు బీజేపీ ప్రత్యామ్నాయమని భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయభేరి మోగిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు రఘునాథరావు పాల్గొన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఇక్కడ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా పట్టభద్రుల స్థానానికి అంజిరెడ్డి గారు, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య గారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, బీజేపీ జిందాబాద్. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా గౌరవ మన వారిని పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు జిల్లాలో చూసిన వాళ్ళు మీ వైపు తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ సమాజం ఒక సంకేతాన్ని ఇచ్చింది, ఒక దిక్సూచిగా నిలిచింది పార్లమెంట్ ఎన్నికలలో. టీఆర్ఎస్ పార్టీని 9.5 సంవత్సరాలు చూసినాం. కాంగ్రెస్ పార్టీని అనేక సంవత్సరాలు చూసినప్పటికి కూడా మళ్ళీ ఏదో కొత్త తెలంగాణ ఇచ్చిన పార్టీగా ముందుకు వస్తుందని చెప్తే ఆ పార్టీకి ఓటేసి గెలిపించినాం. కానీ కేసీఆర్ నిజస్వరూపం తెలడానికి 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలడానికి 9 నెలలే పట్టిందని చెప్పి ఈ రెండు పార్టీలు మాకొద్దు, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 35% ఓట్లేసి గెలిపించి 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఆ తదుపరి వచ్చినటువంటి 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజల నిర్ణయాన్ని, ప్రజల యొక్క ఆలోచనని బలపరిచే విధంగా మీ తీర్పు ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ టీచర్లు కానీ లెక్చరర్లు కానీ మీ సమస్యలు ఏవైతున్నాయో 317 జీవో కావచ్చు, సిపిఎస్సి పెన్షన్ విధానం కావచ్చు, రిటైర్ అవుతున్న ఉద్యోగులకి బెనిఫిట్స్ కావచ్చు, 3 డిఏల జాగాలో 5 డిఏల పెండింగ్ కావచ్చు, మీకు ఇస్తాన్న హెల్త్ కార్డులు కావచ్చు, ఏవి కూడా 10,000 స్కూళ్ళల్లో హెచ్ఎం పోస్టులు ఇస్తానన్న హామీ కావచ్చు, ఏ ఒక్కడి కూడా ఇవ్వకుండా ఇవాళ టీచర్ని మరోసారి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ డైరెక్ట్గా వాళ్ళ పార్టీ సపోర్ట్ చేయకపోయినప్పటికి కూడా ఎవరిని గెలిపించినా కూడా మేము కాంగ్రెస్కే పోతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి టీచర్ల సమస్యల మీద కొట్లాడగలగాలంటే ఇప్పటిదాకా కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి రేపు కూడా మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడే బాధ్యత తీయాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాను. 2 లక్షల కొత్త ఉద్యోగాలు నింపిందా? పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే ఇలా నింపుకోవడం తప్ప కొత్త నోటిఫికేషన్ లేవు, కొత్త ఉద్యోగాలు రాలే. ఇవన్నీ అర్థమైనాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒకసారి పోయేద్దాం ఎట్లుందని చెప్పి వస్తే ఎక్కడికి పోయినా ఒకటే చెప్పినాడ, మనం గెలిచే పరిస్థితి లేదు, ప్రజలకే ఇంత విరక్తి ఉండగా వాళ్లకు మార్గదర్శనం ఉండేటువంటి వేగు చుక్కల్లా ఉండేటువంటి టీచర్లు కావచ్చు, ప్రైవేటు కాలేజీలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళు ఓట్లు వేసే ప్రసక్తి లేదని చెప్పి అర్థమైంది. కాబట్టి కరీంనగర్లో ఆయన మాటలు
ఈ ఒక్క ఎమ్మెల్సీ, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిస్తేంది ఓడితేంది, గెలిచినా ఓడినా నా ప్రభుత్వానికి వచ్చే ముప్పు లేదు అని చెప్పి ఆయన మాట్లాడినంటేనే ఆయనకు ఆశలన్నీ కూడా చల్లగిలినాయి. ఇవాళ 25-26 బడ్జెట్లో కూడా దానికే పెద్దపీట వేసింది. ఇవాళ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, అధికారంలో ఉంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఎట్లా సపోర్ట్ చేస్తుందో, ఎట్లా అన్వేషిస్తూ ఉందో, ఎట్లా మన గురించి తపన పడుతుందో చూస్తున్నాం. కాబట్టి రేపు ఇక్కడ కూడా రేపు ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చూస్తూ ఉన్నారు. రేపు అసెంబ్లీకి జరిగే ఎన్నికలు ఈ ప్రభుత్వం ఎప్పుడు పతనమైనా కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే గెలిపించుకోవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం ఎక్కడ ఉన్నాయో అక్కడ గొప్ప అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి మోడీ గారి అండదండలతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిపుష్టితో ఇవాళ గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ కూడా రేపటి కాలంలో గొప్పగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదని చెప్పి నమ్ముతూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాని కథ ముగిసిన కథ, వాళ్ళ గురించి మనకు సంపూర్ణ అవగాహన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎంత విఫలమైందో, వాళ్ళకు విఫలం కావడం 9 నెలలు పడితే విఫలం కావడం 9 నెలలు పట్టింది. కాబట్టి దయచేసి మీరు ఆచితూచి ఎక్కడికక్కడ కూడబెట్టి ప్రలోభాలని, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలని, ఇవాళ డబ్బు ప్రవాహాన్ని అడ్డుకొని ధర్మాన్ని, న్యాయాన్ని, రేపటి మీ సమస్యల పరిష్కారం కోసం అండగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి నేను చేతులు జోడించి వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పట్టభద్రుల ఆత్మీయ సభలో ప్రజా సమస్యలపై ఏకరువు పెట్టడంతో సానుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడంపై ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని అన్నారు. పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా మహాప్రస్థానంలో ఋత్వికులతో పరమశివుని విగ్రహానికి రుద్రాభిషేకం జరుగుతుందని తెలిపారు. మహాప్రస్థానంలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గగ్గోలు పెట్టడం చూస్తుంటే జాలి వేస్తుందని ఎద్దేవా చేశారు. 20 ఏండ్లలో ఆయన చేయని పని నేను 100 రోజుల్లోనే పూర్తి చేసినందుకు ఆయనకు మింగుడు పడడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ మాజీ చైర్మన్ రావుల ఉప్పలయ్య, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన మంచిర్యాల నుంచి ఎక్కువ 90%. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎన్నికను చివరిగా దాదాపు గడిచిన 30 నుంచి 30 రోజుల నుంచి వచ్చిన ప్రచారం 12,000 మంది గ్రాడ్యుయేట్ తోటి మంచిర్యాల నడిగడ్డ మీద నస్పూర్లో ఏర్పాటు చేసినప్పుడు దానికి సహకరించిన ప్రతి పట్టభద్రునికి, ఆ పట్టభద్రులందరినీ దాదాపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు వాళ్ళందరూ ఎప్పటి నుండి తీసుకొచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా టస్మా వాళ్ళు ఏదైతే ఉందో బడ్జెట్ స్కూల్స్ వాళ్ళే, అఫోర్డబుల్ స్కూల్స్ వాళ్ళు మొదటి నుంచి సరే కారణాలు ఏవైనా మా అభ్యర్థికి వాళ్ళకు కొంచెం డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉండేది. సో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ అని చెప్పిన తర్వాత మొన్న కూర్చుని వాళ్ళతో ఒక 3 గంటలు చర్చించిన తర్వాత వాళ్ళు ఒప్పుకొని నిన్న ఈ 12,000 పైచలు కంటే 12,000 లోపల కూర్చుని ఇంకో 2,000 బయట ఉన్నారు. వచ్చిన దాంట్లో దాదాపు ఒక 3,000 పైచలకు ఈ తస్మా వాళ్ళ ఉపాధ్యాయులు, వాళ్ళకు సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చింది. మిగతా వాళ్ళంతా మెజార్టీ మంచిర్యాల నియోజకవర్గం, చెన్నూరు కూడా వచ్చింది, బెల్లపల్లి వచ్చింది, అసోం కూడా వచ్చింది, ఆదిలాబాద్ నుంచి కూడా బోతు కొంచెం ఆదిలాబాద్ నుంచి ఒక 2 బస్సులు 3 బస్సులు వచ్చింది, ఆదిలాబాద్ నుంచి ఒక 2 బస్సులు వచ్చింది, మధోల్ నుంచి కూడా
200 మంది వచ్చినారు. నిర్మల్ నుంచి ఒక 150 మంది. ఇట్లా అన్నీ అంటే అక్కడికి ఆ సంఖ్య ఇక్కడ చేసుకుందాం, కానీ ఇక్కడ జరిగే సభ అనేది అన్ని జిల్లాలో తెలవాలి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఒక సందేశం ఇవ్వడం కోసం తీసుకురావడం జరిగింది. ఈ సభను నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, పట్టభద్ర ఓటర్లకు కానీ, సహకరించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలకు కానీ, దీనికి సైనికుల్లాగా పనిచేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మంచిర్యాల కార్యకర్తలు, నాయకులు కానీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తప్పకుండా దానికి ఏదైతే మనం చేసినామో దానికి ఎంత అనుకున్న దానికంటే ఎక్కువగా ముఖ్యమంత్రి గారు స్పందించి లాస్ట్కి ఒక మాట చెప్పిండు ఆయన స్పీచ్లో. ప్రేమసాగరరావు గారు మంచిర్యాలతో పాటు మనదల జిల్లా పెద్ద లిస్టు పెట్టిండు. మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిండు. తప్పకుండా ఆ లిస్టును కన్సిడర్ చేస్తున్నా. ఈ కోడ్ అయిపోతేనే అధికారుల మీటింగ్ పెట్టి సమన్వయం చేసి క్లియర్ చేస్తానని చెప్పడం జరిగింది. అందుకే వారికి ఏ రకంగా కూడా ఈ జిల్లా రుణపడి ఉంటే తప్పకుండా వారు ఏదైతే పంతా తీసుకుంటారో తప్పకుండా వారికి రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని ఖచ్చితంగా రేపు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ వచ్చే ఎన్నికలు కానీ అన్ని రకాలుగా చూసుకుంటాము. మీకు విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, వైద్యం పరంగా ఏ రకమైన సమస్యలు వచ్చినా కూడా 24/7 నేను రెడీ ఉన్న పరిష్కారం చేసుకుందాం. ఉద్యోగాల విషయంకి నేను ముఖ్యమంత్రి గారు చెప్పి నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకోవాలి. మంచిర్యాలకు సంబంధించిన మట్టుకు మీరు వేసే ఓటు రేపు ఇక్కడ జరిగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, మహాప్రస్థానం కానివ్వండి, లేకపోతే కరకట్టలు కానీ, కరకట్టలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. రేపు ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి, ఐటీ పార్క్ కానీ, ఇవన్నీ తీసుకొచ్చేది నా కోసం, నా కొడుకు ఉద్దేశం కాదు. ఇక్కడి ప్రజల కోసం, ప్రజలకు ఉద్యోగాలు, ఒక పక్క ఉద్యోగాలు, ఒక పక్క సాగునీళ్ళు, ఒక పక్క ఇంటర్నేషనల్ ఫిష్ మార్కెట్, ఇవన్నీ రకాలు తీసుకొచ్చేది. ఎందుకంటే ఇక్కడ ఉపాధి పెరిగితే మన పిల్లలు హైదరాబాద్కు నౌకరి కోసం పోవడం, ఇక్కడ నౌకరి చేసుకోవాలి, వైద్యం ఇక్కడనే చేసుకోవాలి, చదువు ఇక్కడ చదువుకోవాలి. దీని దృష్టిలో కూడా చేసుకుంటూ పోతున్నా. నా స్పీడు ఈ వయసులో కూడా బాగా స్పీడ్గా పోతున్నా. ఆ స్పీడ్ ఇంకా పెరగాలంటే ఖచ్చితంగా రేపు ఎల్లుండి జరిగే ఎన్నికలలో మంచిర్యాల నియోజకవర్గంలో 16,500 ఓట్లు ఉన్నాయి. 15,000 ఓట్లు పోలే, 15 పడే విధంగా చెప్తాను. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందని. వాళ్ళు కూడా అలాగే 10 మందికి 8 అయితే వేస్తారు ఖచ్చితంగా ఓట్లు. అందులో 8 100% వేస్తారు. చదువుకున్న పిల్లలు వాళ్ళందరికీ తెలుసు, వేస్తారని ఒక నమ్మకం ఉంది. ఎల్లుండి జరిగే ఎన్నికలలో మళ్ళీ నిన్నటి మీటింగ్ తోటి కాంగ్రెస్ పార్టీల మంచిర్యాల స్థానం ఏంటిది అనేది మరొకసారి నిరూపితమైంది. ట్రెడిషన్స్ పాత పద్ధతుల ప్రకారం, ట్రెడిషన్స్ కానీ కన్వెన్షన్ ప్రకారం కర్రలతోటి చేస్తాం కాబట్టి 8 ఒకటేసారి 8 మందిని చేసే అవకాశం ఉన్నది. కర్రతోటి ఎలక్ట్రికల్ కూడా వస్తున్నాయి, ఇంకా 2 ఒక 2 months పడతాయి. అవి కూడా అయితే 10 మందికి చేసే ఒకటే అవకాశం ఉన్నది. 10 మంది చేసినా కూడా అక్కడ ఏ రకమైన ఇరుకు కానీ, ఏ రకమైన ఇబ్బంది కానీ, ఏ రకమైన కష్టం ఉండదు. 10 మంది చేసిన మనిషికి 500 మంది వచ్చినా కూడా 5,000 మంది దాంట్లో ప్రశాంతంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఇక రేపు ఒకసారి ఓపెన్ అయినప్పుడు చూడండి మీరు అందరూ వచ్చినప్పుడు. శివుంది అయితే రేపు క్రిమిటోరియం రేపు ఓపెన్ చేయడం లేదు. క్రిమిటోరియంకి ఇంకొక 2 నుంచి 3-4 వారాలు పడుతుంది. అంటే పని కంప్లీట్ అయింది కానీ ఆపరేషన్ మెకానిజం ఇంకా వర్కౌట్ చేయలేదు. మా ఆలోచన ఏంటంటే ఆపరేషన్ మెకానిజం అంటే స్టార్ట్ అయితే 24/7 స్టార్ట్ ఇబ్బంది కావద్దు. దానికోసం నడపడానికి ట్రస్ట్ ద్వారానా లేకపోతే CSR తీసుకొని NGO ద్వారానా దానికి సరిపడా డబ్బులు అరేంజ్ చేసి నెలకు మెయింటెనెన్స్ ఎంత వస్తుంది ట్యాప్ చేసి, అంటే ఓపెన్ చేసిన నాడు ఎట్లుంటుందో 10 సంవత్సరాల తర్వాత అట్టే ఉండాలి.